హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఇప్పుడు కార్తీక మాసం కదా! ఉల్లి, వెల్లుల్లి లేకుండా 2 రకాల కూరలైతే మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ కూరైతే క్యాప్సికమ్ మసాలా కర్రీ. రెండవ కూరేమో వంకాయ జునువుల కూర. కార్తీక మాసంలో కంపల్సరీగా వంకాయ జునువుల కూర అయితే తింటారు. మీరు కూడా తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఉల్లి, వెల్లుల్లి లేకపోయినా ఈ కూరలైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే క్యాప్సికమ్ తీసుకుని క్యాప్సికమ్ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పక్కన అయితే ఉంచుకోవాలి. తరువాత కడాయిని వేడి చేసుకుని అందులోని ఆయిల్ వేసి అది కాగిన తరువాత కొంచెం జీలకర్ర వేయండి. అది వేగిన తరువాత అందులోకి జీడిపప్పు, వాటర్ మిలాన్ సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలాన్ సీడ్స్ 2 అందులో వేసి బాగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసిన టమాటాలు కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం ముక్క వేయాలి. ఇది బాగా వేగిన తర్వాత దాన్ని తీసి పక్కన ఉంచాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేయండి. ఇవి చల్లారినవి ఉన్నాయి కదా, అవైతే అందులో వేసి మిక్సీ అన్నది పట్టాలి. ఈ పేస్ట్ పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా వేగనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచాలి. తర్వాత మళ్ళీ కడాయిని పెట్టి ఇందాక మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా, అందులో ఆయిల్ వేసి ఈ పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. అందులో కూరకు సరిపడ్డ కారము, ఉప్పు, గరం మసాలా ఈ 3 వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తరువాత అంటే చుట్టూ ఆయిల్ అన్నది తేలుతుంది కదా, అలా తేలిన తరువాత అయితే ఇందాక మగ్గించిన క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అవి కూడా అందులో వేసి మూత పెట్టి బాగా వేగనివ్వాలి. కొంచెం ఈ మసాలా అంతా ఈ క్యాప్సికమ్కి పడుతుంది కదా. ఇలా అయిన తర్వాత దానికి సరిపడ్డ వాటర్ అన్నది వేసి ఉప్పు అన్నది మీరు చూసుకోండి, మీరు తినే దాన్ని బట్టి ఒకసారి టేస్ట్ చూసుకుని బాగా కూర అంతా దగ్గరికి మగ్గేటట్లు చూసుకోవాలి. అంతే, రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. ఉల్లి, వెల్లుల్లి లేకుండా అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెండవ కూర వంకాయ జునువులు. జునువులు నానబెట్టుకోకపోయినా ఒకసారి ఇలా గిన్నెలో వేసి వేడెక్కిన తర్వాత ఒకసారి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వాటిని అయితే కడిగేసి కుక్కర్ పెట్టుకుంటే అవి అయితే ఉడికిపోతాయి. వంకాయలను అయితే తీసుకుని బాగా కడిగేసి వాటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల నల్లగా అయితే అవ్వవు. జునువులు అయితే ఉడికిపోయాయి. ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు సామాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరగాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు అందులో వేసి దానికి సరిపడ్డ ఉప్పు అన్నది వేయండి. కొంచెం పసుపు కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, కొంచెం చిన్న ముక్క అల్లం ముక్క వేయాలి. కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ చేయండి. ఈ మిక్సీ చేసిన పేస్ట్ని మగ్గిన వంకాయల్లో వేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇందులో పొడి కారం బదులు ఈ పచ్చిమిరకాయల కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉడికిన జునువులు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా మగ్గడం వల్ల దానికి ఉప్పు, కారం మొత్తం పడుతుంది. టేస్ట్ అన్నది మీరు చూసుకోండి. ఈ విధంగా అయితే వంకాయ జునువుల కూర అయితే రెడీ అయ్యింది. ఈ కూర అయితే మా పాపకి చాలా ఇష్టం. ఎప్పుడు జునువుల కూర అయితే చేయమని చెప్పి అంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.